అందుకే నేను ఎప్పుడు అడుగుతుంటాను, డూ యూ వాంట్ గాడ్, డూ యూ సీక్ గాడ్, ఆర్ డూ యూ సీక్ ద బిలాంగింగ్స్ ఆఫ్ గాడ్? నీకు భగవంతుడు కావాలా, లేదు భగవంతుడికి సంబంధించినవి కావాలా? భగవంతుడికి సంబంధించినవి కావాలి అని అంటే యు ఆర్ సింపుల్ భక్త. భగవంతుడే కావాలనుకుంటే నువ్వు సింపుల్ భక్తుడివి కాదు, ఇప్పుడు నువ్వు సాధకుడివయ్యావు. భగవంతుని నుండి ఏదైనా కోరుకుంటే మనం దానికోసం ఏదో పూజ చేయాలి, జపం చేయాలి, పారాయణ చేయాలి, మన కర్మ మనం చేయాలి దాన్ని పొందడానికి. ఇప్పుడు నా కొడుకు పరీక్షలో బాగా పాస్ అవ్వాలనుకున్నప్పుడు భగవంతుణ్ణి పూజించి భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి నా కొడుకుని ఇంట్లో హాయిగా చలిదన్నం పెట్టి పడుకోమని చెప్తే పాస్ అవ్వడు. వాడి ప్రయత్నాన్ని వాడి చేత చేయిస్తూ నేను భగవంతుని ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రయత్నం సిద్ధిస్తుంది. కానీ ఇప్పుడు నాకు భగవంతుడే కావాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నేను ఒక సాధకుణ్ణి, నేను భగవంతుడి నుండి దేన్ని ఆశించట్లేదు, నేను ఇప్పుడు భగవంతుణ్ణే ఆశిస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకోగలిగితే మన మజిలీ ప్రారంభమవుతుంది, మన ఆధ్యాత్మిక సాధన ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఒక చిన్న సమాధానం. నేనేం చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు మన పూర్వీకులు చెప్పినటువంటి సాధన మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి బాహ్యంగా మనం చేసే సాధన, రెండు అంతరంగంలో మనం సలిపే సాధన. అంటే అంతర్ముఖత చెంది అంతరంగంలో మనం అంతరాంతరంలోకి చొచ్చుకుపోవడం అనేటువంటిది ఒక సాధన. బాహ్యంగా చేసే సాధన ఏమిటి? ఒక పూజ కావచ్చు, ఒక జపం కావచ్చు, ఒక యజ్ఞం కావచ్చు, ఒక దానం కావచ్చు, ఒక ధర్మం కావచ్చు, ఒక పారాయణం కావచ్చు. ఇవన్నీ బాహ్యంగా నేను చేసేటువంటి సాధనలు. ఇవన్నీ వదిలేయాలా అని ఒక ఆయన ప్రశ్నించాడు. నాకు ఆకలి పుట్టింది ఎక్కడ? కడుపులో. కాబట్టి నేను తినే పదార్థం ఎక్కడి నుంచి తీసుకుని తింటున్నాను? బయట. కాబట్టి లోపల ఆకలి పుట్టినప్పుడు బయట పదార్థం ఎలాగైతే లోపలికి వెళ్ళి నా ఆర్తిని తీరుస్తుందో అలాగనే ఇక్కడ సాధకుడికి కూడా ప్రాథమిక స్థాయిలో ఒక స్థాయి వచ్చేంత వరకు ఈ పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ, దానం కానీ, ధర్మం కానీ, యజ్ఞం కానీ, పారాయణ కానీ ఇవన్నీ ఒక సాధకుడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సాధకుడికి ఏ భావనతో చేయాలి అని అంటే, నేను పూజ చేస్తున్నాను, నాకు దీంతో అది జరగాలి, నేను ఇది జపం చేస్తున్నాను, ఇది జరగాలని కాదు. ఆ పరమాత్మతో సాధకుడు కోరుకునేది ఒక్కటే, నిన్ను పొందాలి అంటే పరమాత్మ ఈ లోకంలో ఒకటే కావాలన్నారు. ఏమిటి? చిత్తశుద్ధి. అందుకనే వేమన అన్నాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని. కాబట్టి ఇప్పుడు నాకు చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి అంటే లోపల ఉన్న చెత్త శుద్ధి కావాలి. లోపల ఎంత చెత్త ఉందో ఇప్పుడు వస్తుంది. మీకు ఈరోజు కొన్ని చెత్తలు చూపిస్తాం. నిజం, అవన్నీ మనం గుర్తించగలిగితే దాటగలం. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఎదురుగుండా ఏదో ఒక అశుద్ధం ఉందని గుర్తిస్తే కాలు దాటి అవతల వేస్తాం. గుర్తించలేదనుకోండి, దాంట్లోనే కాలు వేస్తాం. ఇప్పుడు మన పరిస్థితి అంటే మన లోపల ఉన్న అశుద్ధి మనం గుర్తించట్లేదు కాబట్టి దాంట్లోనే కూరుకుపోయి ఉన్నాం. లోపల అశుద్ధిని గుర్తిస్తే ఒక అడుగు దాటి అవతల వేసి ముందుకెళ్ళగలం. మనం గుర్తించడం మొదలు పెట్టాలి. కాబట్టి ఇక్కడ సాధనలో ఒక పూజ, ఒక జపము, ఒక పారాయణ, ఇవన్నీ కూడా సాధకుడికి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు. ఇవి ఎప్పుడు మర్చిపోవద్దు. పూజ మానేయండి, జపం వద్దు, చాలామంది అలా మాట్లాడుతుంటారు. ఐ డోంట్ నో వై. అసలు దాంట్లో ఉన్న సౌలభ్యం ఇంకెందులో లేదు. మీరు కూర్చోండి ఒక గంట సేపు. ఇప్పుడు నేను స్ఫటికలింగం ఉంది, ఉదయం అభిషేకానికి చాలామంది వచ్చారు. ఆ స్ఫటికలింగంతో మమేకమైపోతే స్ఫటికలింగాన్ని మనం ఎందుకు ఆరాధన చేస్తాం చెప్పండి? యద్భావం తద్భవతి. స్ఫటికాన్ని పెట్టుకుని ఎందుకు ఆరాధన చేస్తాం తెలుసా? ఆ పరమేశ్వరుని చూసి పరమాత్మ, ఈ స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉందో నా మనస్సు, నా హృదయం కూడా అంత స్వచ్ఛం కావాలి. నిన్ను స్ఫటికంతో ఆరాధిస్తున్నాను కాబట్టి నా మనస్సుని కూడా స్ఫటికంలా మార్చు.
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజగం సర్వాభరణ భూషితమని లఘున్యాసంలో చెప్తారు ఆయన. ఒక స్ఫటికాన్ని నేను పెట్టి ఆరాధన చేస్తున్నాను అనంటే ఆ పరమాత్ముడికి నేను విన్నవించుకునేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఆ పరమాత్ముడితో కోరుకునే అంశం ఏంటనంటే, పరమాత్మ ఈ స్ఫటికం ఎలాగైతే ఒక పుచ్చు మచ్చ లేకుండా పారదర్శకంగా స్వచ్ఛంగా ఉందో, కల్మషం లేదో, ఏమీ లేకుండా ఎంత హాయిగా ఉందో. మీరు చూడండి, ఏ రాయిని పట్టుకున్నా ఏదో ఒక రంగు ఉంటుంది, కానీ స్ఫటికానికి ఏ రంగు లేదు. దయచేసి స్ఫటికం తెల్లగా ఉందని మటుకు చెప్పకండి. స్ఫటికం ఎప్పుడు తెల్లగా ఉండదు. అర్థమైందా? స్ఫటికానికి రంగు లేదు, పారదర్శకమైంది. మీరు తెల్ల రంగు దగ్గర మీరు ఏ రంగైనా పెడితే కనపడదు, కానీ స్ఫటికం దగ్గర మీరు ఏ రంగు పెట్టినా కనపడుతుంది. తెలుపు పెడితే తెల్లగా ఉంటుంది, ఎరుపు పెడితే ఎర్రగా ఉంటుంది, ఆకుపచ్చ పెడితే ఆకుపచ్చ. యద్భావం తద్భవతి. అలాగనే ఒక సాధకుడికి ఈ లోకంలో తను ఒక స్ఫటికమైనప్పుడు, తనలో ఏ కల్మషము లేనప్పుడు, తనలో ఏ రకమైనటువంటి మచ్చ లేనప్పుడు, ఆ స్థితిలో సాధకుడు పరమోన్నతమైనటువంటి స్థితికి చేరుతున్నాడు. అయితే నా మనస్సు ఆ స్ఫటికంలా మారాలి అనంటే నేను ముందు దానికి ఒక కర్మ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి ప్రవచనానికి రావడానికి 1 గంట ముందు కొంతమందితో కూర్చున్నాను, ఆ తర్వాత వెళ్ళాను, మరి కొంతమంది అక్కడ గదిలో మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడాను. ఆ తర్వాత ఇంకా నా పక్కన ఉన్నటువంటి ఒకళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళని పంపించాను. ఇంకా అక్కడి నుంచి నేను రాలేదు. నేను స్నానం చేయాలి, నేను జపం చేసుకుంటాను, కొంత భగవత్ చింతనతో చక్కగా నా ఆహార్యాన్ని మార్చుకుంటున్నాను, వస్తున్నాను. అంటే ఒక కర్మ చెయ్యాలా లేదా? అలాగనే నా మనస్సులో ఒక పవిత్రత, ఒక నిర్మాల్యము, ఒక చక్కటి నిర్మలమైనటువంటి నా మనస్సు, ప్రశాంతమైనటువంటి నా మనస్సు నాకు తయారు కావాలి అనంటే దానికి ఐ షుడ్ వర్క్ ఫర్ దట్. నేను దానికి పని చెయ్యాలి.